ఈ రోజే డౌన్లోడ్ చేయండి. మీ ఫేవరెట్ షోస్ చూడండి. పల్లవి 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 లే పల్లవి అమ్మా పల్లవి 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 లే పల్లవి పల్లవి లే పల్లవి హే పల్లవి చచ్చింది రాయ్ అమ్మా పల్లవి 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 అంటే గండం ఇంత పవర్ఫులా? ఇలా 3 ముళ్ళు వేశాడో లేదో అలా మృత్యు వచ్చేసింది. అవును, గుండెల్లోకి దూసుకుపోయింది. ఇంకా అదేం బతుకుతుంది? అయ్యో పల్లవి, ఇలా జరిగిందేంటమ్మా? శుభమా అని పెళ్లి చేస్తే కాళ్ల పారని కూడా ఆరకముందే ఎంత ఘోరం జరిగిందేంటమ్మా పల్లవి? పల్లవి ఊరుకోండి ఆంటీ, ఏం కాదులేండి. ఏం కాకపోతే ఎలాగే బాబు, ఆ వంకరది పోతే బావుండు. అవును ఆంటీ. బాగానే ఏడుస్తున్నాను కదా. అయ్యో అమ్మ పల్లవి, ఆస్కార్ అవార్డు అంటూ ఇస్తే నీకే ఇవ్వాలంటీ. అయ్యో పల్లవి. డాక్టర్, ఇప్పుడు తనకి ఎలా ఉంది? అమ్మాయికి బ్లడ్ పోయింది. అర్జెంటుగా బ్లడ్ కావాలి. గుండమ్మా, నీ బ్లడ్ గ్రూప్ తనకి సరిపోతుంది కదా? అవునండి డాక్టర్, నాది తనది ఒకటే బ్లడ్ గ్రూప్, నేను ఇస్తాను. రండి. బ్లడ్ గ్రూప్ కాదే, ఒకటే బ్లడ్. ఇక నువ్వు ఎంత రక్తం దారపోసినా అది బ్రతకదు. పల్లవికి తగిలిన దెబ్బ బుల్లెట్తో కాదే, ఈ చరణ్ జాతక ప్రభావం వల్ల. డాక్టర్, ఇప్పుడు నా మనవరాలకి ఎలా ఉంది? ఏం పర్వాలేదు కదా? ఒక 5-6 గంటలు గడిస్తే కానీ ఏమీ చెప్పలేం. అంటే ఏంటి డాక్టర్, 5-6 గంటలు అంటున్నారు? తన ప్రాణానికి ఏమీ ప్రమాదం లేదు కదా? చెప్పండి డాక్టర్. ఇప్పుడప్పుడే మేము ప్రాణాలకి గ్యారంటీ ఇవ్వలేం. బుల్లెట్ హార్ట్ కి దగ్గరలో ఉంది. సిచ్యువేషన్ ఏంటో నాకే అర్థం కావడం లేదు.
95% బ్రతికే ఛాన్సే లేదు. అక్షిత, మమ్మీని కొంచెం పక్కకు తీసుకెళ్ళు. రండి ఆంటీ. పల్లవి పదండి ఆంటీ. చాలండి, మరీ ఎక్కువ ఏడ్చారంటే లేనిపోయిన డౌట్లు వస్తాయి. అలా అని అస్సలు ఏడవకపోతే ఇంకా డౌట్ వస్తుంది కదా. జాతకాలు, దోషాలు, గండాలంటూ ఏదో లైట్ తీసుకుంటాం గాని ఆ ఉన్నాయి. అవును, ఆ గండం ఇప్పుడు ఫలించబోతుంది. 5-6 గంటలు, 95% ఛాన్స్ లేదు. అబ్బబ్బా, ఆ డాక్టర్ గారు అలా చెప్తూ ఉంటే వినటానికి ఎంత ఆనందంగా ఉందో. ఆ ఒక్క మాటే కాదు, చివరిగా బయటకొచ్చి ఐఎమ్ సారీ అని చెప్పి తల నుంచి ఫుల్లుగా దానికి తెల్లగుడ్డ కప్పేస్తే హ, అప్పుడు కదా మనకి ఆనందం. రే ఆగరా, ఏంట్రా ఇది? ఇక్కడుండి ఏం చేయమంటావు? అందుకే వెళ్తున్నాను. అదేంట్రా, అవతల పల్లవి చావు బ్రతుకుల్లో ఉంటే ఇక్కడుండి ఏం చేయమంటావేంటి? చావు బతుకుల్లో ఉంటే కాపాడ్డానికి నేనేమైనా దేవుణ్ణా? అది డాక్టర్లు చేయాల్సిన పని కదా. మరి నువ్వేం చేస్తావురా? అనాథగా దాన్ని వదిలేసి వెళ్ళిపోతావా? మీరందరూ ఉండగా తన అనాథ ఎందుకు అవుతుంది? అయినా ఇప్పుడు నేను లేకపోతే వచ్చే నష్టం ఏంటి? ఏం మాట్లాడుతున్నావురా? తనిప్పుడు నీ భార్యరా? ఆ, భార్య. నేను ఇష్టపడి పెళ్లి చేసుకున్నాను. మరి అమ్మ మీరందరూ కలిసి పోరు పెట్టి నా మెడకి తగిలించారు. అయితే ఆ చచ్చిపోవడమే కరెక్ట్ అనుకుంటున్నావా? నేనేం అలా అనటం లేదు. మరి నువ్వు మాట్లాడుతుంది అలాగే ఉందిరా. రేపు నేను పోయే పరిస్థితిలో ఉంటే నువ్వు ఇలాగే వెళ్ళిపోతావు కదా.